రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మాట్లాడుతూ, అంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు అని తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ, ఏదైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వలన ఈ విధంగా అరెస్టులు జరుగుతాయి, ఇవన్నీ అక్రమ అరెస్టులు, అసలు ఒక్కటి దానికి కూడా సరైన సాక్ష్యాధారాలు ఉండవు, లేవు, అసలు లేకుండానే ఇష్టం రీతిగా చేసేస్తున్నారు, ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. ఆ వార్నింగ్ ఇవ్వడంతో పాటు రెడ్ బుక్ అంటే ఒక ప్రక్కన భయపడతానే ఉన్నారు. అసలు ఇదేం కేసులు, ఇదేం లోకం, ఎలా పడితే అలా కేసులు పెట్టేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. పోనీ వీళ్ళేమైనా సరే ఏమీ అవినీతి అక్రమాలు చేయకుండా, దాడులు చేయకుండా ఉన్నారా అని అనుకుందాం. పోనీ నిజంగానే అసలు వైసీపీ అధికారంలో ఉండగా ఏ ఒక్కరిపైనా కూడా అన్యాయంగా కానీ, అక్రమంగా కానీ అరెస్టులు చేయటాలు లేదా భౌతిక దాడులకు పాల్పడతాలు ఏమి జరగలేదంటారా? ఎందుకండి కళ్ళ ముందు ఆ రకంగా కనపడుతున్నా కానీ వైసీపీ ఎక్కడ కూడా దాడులను ప్రోత్సహించదని చెప్పేసి అంటా ఉంటారేంటి? అసలు జనాలు ఉన్న ఎర్రోళ్ళ పిచ్చోళ్ళ నాకు అర్థం కాదు. ఆ తురగా కిషోర్ అనే వ్యక్తి ఆ మాచర్లలో బోండా ఉమాను బుద్ధ వెంకన్న వాళ్ళ వాహనం పైన దాడి చేసింది ఏమన్నా విజువల్స్ మర్చిపోయారా జనాలు? అంతంత పెద్ద దొంగలతో ఆ వాహనాన్ని ధ్వంసం చేసి ఇచ్చేసినందుకు మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు కదా అతనికి.